నమస్కారం, నేను అరుణ. తాండవ న్యూస్కి స్వాగతం. మత స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తున్నాయని ఆరోపిస్తూ 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాకినాడలో క్రైస్తవ సంఘాలు భారీ శాంతి ర్యాలీ నిర్వహించాయి. వేలాది మంది పాల్గొన్న ఈ ర్యాలీ జిల్లా కేంద్రంలో చర్చనీయాంశమైంది. కాకినాడ డిస్ట్రిక్ట్ యునైటెడ్ ఫాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో బుధవారం భారీ శాంతియుత ర్యాలీ నిర్వహించారు. బాలుగుడి సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు సాగిన ఈ ర్యాలీలో సుమారు 7,000 మందికి పైగా క్రైస్తవులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకినాడ ఫాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దొమ్మిడి శామ్యూల్ సాగర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛకు విఘాతం కలిగించే విధంగా ఉన్న 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దళిత క్రైస్తవులకు పూర్తి మత స్వేచ్ఛ కల్పించారన్నారు. ఇక జోసెఫ్ పెన్నీ మాట్లాడుతూ ఈ ఉత్తర్వులు దళిత క్రైస్తవుల హక్కులకు భంగం కలిగిస్తున్నాయని వెంటనే రద్దు చేయాలని కేంద్రాన్ని కోరారు. ఈ ర్యాలీకి పుదుచ్చేరి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు సంఘీభావం తెలిపారు. క్రైస్తవుల న్యాయ పోరాటానికి పూర్తి మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇక ర్యాలీ అనంతరం క్రైస్తవ సంఘాల నాయకులు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్కి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో విక్టర్ శామ్యూల్, జాషువాగిరి, ఎంఎస్ విలియమ్స్, పరిమి ఇస్సాకు, మిస్సా విజయ్ కుమార్, సాధారణ రాజాజీ, క్రిస్టఫర్ సీరం, ఐజాక్, సురేంద్ర, సోనీవుడ్, జార్జి, శ్రీమంతుల, ఎం స్టీఫెన్ ఆనంద్, కె జాన్ వెస్లీ తదితరులు పాల్గొన్నారు. మరి క్రైస్తవులమైన మేమందరం కూడా కాకినాడ జిల్లా పక్షంగా అలాగే కాకినాడ సిటీ పక్షంగా మరి 1950 సంవత్సరంలో రాష్ట్రపతి గారు మరి ఉత్తర్వులు చేసినటువంటి ఆ యొక్క ఆర్డర్ని మరి మార్చాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఆర్డర్ వల్ల మాకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదు, కానీ ఇప్పుడే మరి దానివల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది. ఆ విషయంలో మరి గవర్నమెంట్ మరి రాష్ట్ర పక్షంగా అలాగే నేషనల్ పక్షంగా కూడా క్రైస్తవులందరికీ కూడా న్యాయం చేయాలని, ముఖ్యంగా మరి క్రైస్తవులకు కూడా భద్రత కల్పించాలని. ఈ మధ్య చాలా క్రైస్తవుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటిలో మాకు భద్రత కల్పించాలని మేము కోరుతున్నాం. మరి ఈ ర్యాలీకి పూర్తిగా మా స్థానిక ఎమ్మెల్యే గారు, సిటీ ఎమ్మెల్యే గారు కొన్మాడి కొండబాబు గారు మాకు చాలా సహాయం చేశారు. అలాగే ఎంపీ గారు కూడా మాకు సహాయం చేశారు. ఎస్పీ గారు, ముఖ్యంగా డిఎస్పీ గారు, సిఐ గారు కూడా ఈ ర్యాలీని పీస్ఫుల్గా చేయడానికి, అలాగే కలెక్టరేట్కి వచ్చి మేము కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడానికి కూడా మాకు పూర్తిగా సహకరించారు. కనుక వారందరికీ మరి జిల్లా పక్షంగా చాలామంది నాయకులు, క్రైస్తవులందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్న వారందరికీ, అలాగే మరి ఈరోజు ప్రెస్ వారందరికీ కూడా మా నాయకులందరి తరఫున నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కాకినాడ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ ఇతర క్రైస్తవ సంస్థల ఆధ్వర్యంలో ఒక శాంతి ర్యాలీ చేయడం జరిగిందండి. బానుగూడ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు. ఈ ర్యాలీ ఉద్దేశం ఏంటంటే 1950లో రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడిని. ఆ రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారంగా క్రైస్తవుల మత స్వేచ్ఛ హరించబడింది. ముఖ్యంగా ఎస్సీ లేదా దళిత కులస్తులు క్రైస్తవ మతం తీసుకోవడం ద్వారా వారు పొలం పరంగా వచ్చేటువంటి హక్కులు కానీ, రిజర్వేషన్లు కానీ, ఎలక్షన్లో పోటీ చేసే ఇతర అధికారాలన్నీ కూడా పోగొట్టుకుంటున్నారు. ఇది వివక్ష అని. ఇది 76 సంవత్సరాలుగా అమల్లో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం 58 సంవత్సరాలు పరిపాలించింది. అలాగే ఇప్పుడున్న కూటమి ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం 18-19 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నప్పటికీ ఈ చట్టం రద్దు చేయబడలేదు. దీని ప్రకారంగా దళితులు, ముఖ్యంగా ఎస్సీ కులస్తులు వారు క్రైస్తవ మతం తీసుకుంటే ఈ హక్కులు పోవడం అనేది మత స్వేచ్ఛకు రాజ్యాంగంలో ఆర్టికల్ 25లో చెప్పిన దానికి భిన్నంగా ఉంది. దీన్ని రివోక్ చేయాలని లేదా అమెండ్మెంట్ చేసి పూర్వం ఇందులో హిందూ మతంతో పాటు సిక్కు మతాన్ని, బౌద్ధ మతాన్ని కూడా చేర్చి వారికి కూడా ఫ్రీడమ్ ఇవ్వడం జరిగింది. అలాగే క్రిస్టియన్స్, ఇస్లాం, ఇతర మతాలు ఏవైతే ఉన్నాయో ఆ మతాలు కూడా తీసుకునేలాగా మత స్వేచ్ఛ ప్రసాదించాలని ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం. దీన్ని సహకరించిన కాకినాడ ఎమ్మెల్యే గారు. తాండవ న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.